అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రణీషాస్ వరల్డ్. ఈరోజు నేను చాలా సింపుల్ అండ్ టేస్టీ స్పాంజ్ కేక్ చేస్తున్నాను. ఇది చాలా సింపుల్ రెసిపీ, ఎవరైనా సరే ఇంట్లో ట్రై చేయొచ్చు. అండ్ ఇది పెద్ద ప్రాసెస్ ఏమి కాదు. అండ్ ఇది చిన్నపిల్లలు చాలా ఇష్టపడి తింటారు. అండ్ ఇప్పుడు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ని చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను 2 ఎగ్స్ని తీసుకున్నాను. దాన్ని ఒక బౌల్లో వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి 2 ఎగ్స్ని. సో అలా 5 మినిట్స్ మిక్స్ చేసిన తర్వాత దాంట్లో షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. అండ్ నేనైతే 3/4 కప్ ఆఫ్ షుగర్ పౌడర్ తీసుకుంటున్నా. అండ్ దాన్ని నేను బ్యాచెస్ లాగా వేసుకుంటున్నా, లైక్ 2 టైమ్స్ 3 టైమ్స్ అలా. అండ్ ఫస్ట్ అయితే హాఫ్ షుగర్ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నా. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ షుగర్ పౌడర్ని యాడ్ చేస్తున్నా. సో యాడ్ చేశాక మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇలా ఎందుకు వేసుకుంటున్నా అంటే అలా వేసుకుంటే బాగా మిక్స్ అవుతుంది. అండ్ ఇలా 5 to 10 మినిట్స్ మిక్స్ చేసుకోవాలి, లంప్స్ లేకుండా చూసుకోవాలి. అండ్ దాంట్లో మనము 1/4 కప్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సో ఇలా ఆయిల్ యాడ్ చేసుకున్నాక మళ్ళీ మనం మిక్స్ చేసుకోవాలి. అండ్ మిక్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మనం 2 స్పూన్స్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేయాలి. అండ్ దాంట్లో మనము 1/4 కప్ ఆఫ్ మిల్క్ యాడ్ చేస్తున్నా. సో ఇలా అన్నీ యాడ్ చేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకోవాలి 5 to 10 మినిట్స్. అండ్ దీన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టేసి, అండ్ నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి 1 కప్ మైదా పిండి తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ 1 టీస్పూన్ బేకింగ్ పౌడర్, అండ్ తర్వాత 1 స్పూన్ బేకింగ్ సోడా, అండ్ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. అండ్ దాన్ని మనం జల్లెడ పట్టిస్తే ఇలా వస్తుంది అనమాట. అండ్ దీన్ని మనము ఇంతకుముందు ఏదైతే మనం మిక్స్ చేసుకున్నామో ఎగ్ మిశ్రమం దాంట్లోకి వేసుకోవాలి. సో ఏదైతే మెజర్మెంట్స్ నేను చెప్పానో అది ఫాలో అయితే మీకు కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ ఇప్పుడు మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి, ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి. సో అలా అయితేనే మనకి ఈజీగా కేక్ అనేది వస్తుంది. నేను మీకోసం డిస్క్రిప్షన్లో ఇంగ్రీడియంట్స్ అంతా మెన్షన్ చేస్తాను. సో ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో చూడొచ్చు. అండ్ ఫైనల్లీ కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది. ఒకవేళ మీకు కావాలంటే దీంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ పిల్లలకి స్నాక్స్ లాగా పెడదామంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసి ఇవ్వచ్చు. నేనైతే చాలా సింపుల్గా స్పాంజ్ కేక్ చేద్దామని ఎలాంటివి యాడ్ చేయట్లే. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కేక్ తిని తీసుకున్నాను. ఒకవేళ మీకు కావాలంటే వేరేది ఏదైనా ఇలా ఈ షేప్లో ఉన్నది తీసుకోవచ్చు. నేనైతే కేక్ తిని తీసుకున్నాను. అండ్ దాంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా హ్యాండ్స్తో స్ప్రెడ్ చేసుకుంటున్నాను కంప్లీట్గా. అండ్ నెక్స్ట్ మనం బటర్ పేపర్ తీసుకోవాలి, కానీ నా దగ్గర ప్రెజెంట్ అవైలబుల్ లేదు కాబట్టి నేను దానిపైన మైదా పిండి వేసుకుంటున్నా. సో ఇలా మైదా పిండి వేసుకుంటే మనకి కేక్ అనేది కింద అతుక్కోకుండా వస్తుంది, చాలా ఫ్రీగా రిమూవ్ అయిపోతుంది. సో అది మొత్తం అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నామో అది దీంట్లో వేసుకోవాలి. సో దీంట్లో మొత్తం ఆ కేక్ బ్యాటర్ని వేసుకున్న తర్వాత చూసారు కదా ఇలా వచ్చింది. సో దీన్ని మనం ఇప్పుడు ఓవెన్లో పెట్టుకోవాలి. అండ్ కేక్ని ఓవెన్లో పెట్టే ముందు మనము ప్రీహీట్ చేసుకోవాలి 10 మినిట్స్. అండ్ 170 డిగ్రీస్లో మనము ప్రీహీట్ చేసుకున్న తర్వాత అప్పుడు కేక్ని మనం ఓవెన్లో పెట్టాలి. అండ్ బేక్ అవ్వడానికి ఇది 35 to 40 మినిట్స్ టైం పడుతుంది. అండ్ సో మనం అలానే పెట్టుకోవాలి 170 డిగ్రీస్ అండ్ 35 మినిట్స్ టైం అని చెప్పేసి. సో 35 మినిట్స్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం కేక్ రెడీ అయిపోయిందో లేదో. అండ్ కేక్ అయితే షేప్ అయితే బాగానే వచ్చింది, పర్ఫెక్ట్గానే వచ్చింది. కానీ సరిగ్గా బేక్ అయిందో లేదో అని చెప్పేసి మనం చూడాలి కదా ఫస్ట్. సో నేను అందుకని చెప్పేసి ఒక టూత్పిక్ తీసుకున్నాను. సో ఇది చాలా ఫ్రీగా వచ్చేసింది. సో ఇలా ఫ్రీగా వచ్చేసిందంటే కరెక్ట్గా బేక్ అయినట్టు కేక్ అనేది. సో తీసిన తర్వాత ఒక 5-10 మినిట్స్ చల్లారిన తర్వాతనే మనం ఈ కేక్ని అనేది తీయాలి. సో వెంటనే తీస్తే ఆ హీట్ అనేది అలానే ఉంటుంది కదా. సో ఒక 5-10 మినిట్స్ తర్వాత ఇలా కేక్ అనేది తీస్తే పర్ఫెక్ట్ షేప్లో అనేది వస్తుంది. అండ్ చూసారు కదా ఇప్పుడు కేక్ అనేది చాలా చాలా ఈజీగా వచ్చేసింది అండ్ పర్ఫెక్ట్ షేప్లో కూడా ఉంది. అండ్ ఫైనల్లీ కేక్ అయితే రెడీ అయిపోయింది, స్పాంజ్ కేక్. చాలా సింపుల్ ప్రాసెస్ కదా అండి. ఇంట్లో మనం ఒక 1 అవర్ స్పాన్లో చేసేయచ్చు ఎవరైనా సరే. అండ్ బయట తెచ్చుకోవడం కంటే ఇంట్లోనే మనము చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడి తింటారు. అండ్ ఎప్పుడైనా పిల్లలు అడిగితే మనం ఈజీగా ఇంట్లోనే చేసి వాళ్ళకి పెట్టొచ్చు. ప్రతి ఒక్కరు ఇంట్లో ట్రై చేయండి, మీరు కూడా ఇలా టేస్టీ కేక్ని ఎంజాయ్ చేయొచ్చు.
అండ్ చూసారు కదా కేక్ కూడా చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా ఉంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్.